ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అటవీ శాఖ శకటం పర్యావరణ పర్యాటకం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తరణం 50% పెంపొందించే లక్ష్య సాధన దిశగా మన ముందుకు వస్తోంది అటవీ శాఖ. రాష్ట్ర ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పట్టణాలకు సమీపంలో ఉన్న నగర వనాలను అభివృద్ధి చేసే లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న 61 నగర వనాలకు అదనంగా మరో 11 నగర వనాలను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యలను చేపట్టింది. ప్రజలకు ఉపాధి కల్పన, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని అందజేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం. ఇప్పటికే ఏర్పాటు చేయబడిన 48 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం స్పాట్స్ ను మరియు జంగల్ సఫారీ, బోటింగ్, ట్రెక్కింగ్, వాచ్ టవర్స్, కాటేజర్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ను మరింత అభివృద్ధి పరచడం జరిగింది. స్వర్ణాంధ్ర సాధనకు 5వ సూత్రం రైతు సాధికారత, అధిక విలువైన పంటలను ప్రోత్సహించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లతో వ్యవసాయాన్ని ఆధునీకరించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతు సాధికార సంస్థ RYSS ద్వారా అమలు చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు పరిష్కారం చూపే శక్తివంతమైన మార్గంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆగ్రో ఎకాలజీ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. APCNF లో జరిగిన సాంకేతిక పరిజ్ఞాన విప్లవాలు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి. PMDS, A గ్రేడ్, ATM, డ్రాట్ ప్రూఫింగ్ మోడల్స్ చిన్న, సన్నకారు మరియు భూమి లేని రైతులకు ఒక అద్భుతమైన వరంగా మారాయి. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మత్స్య శాఖ శకటం. అధిక మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుచున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది. మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ మత్స్య వేట పద్ధతుల నుండి వారిని ఆక్వాకల్చర్ కు మార్చడం ద్వారా సుస్థిరమైన మత్స్య సాగును ప్రోత్సహించి తద్వారా అధిక మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను సాధించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక చర్యలను చేపట్టింది. స్వర్ణాంధ్ర సాధనకు 6వ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. మెగా పోర్ట్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది APCRDA మరియు MAUD శాఖ శకటం మన అమరావతి ప్రజా రాజధాని. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి, బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న 3 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మరికొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 2019కి ముందు చంద్రన్న ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులను 42,519 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 7,000 కోట్లు అదనంగా భారం పడటం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు, పంచాయతీరాజ్ శకటం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున
ఎత్తున గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం. ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు 4,500 కోట్ల విలువైన 30,000 పనులకు అంకురార్పణ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ, పల్లె వారోత్సవాలు, పంచాయతీ వారోత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.